హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గోవా నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. వీటికి అప్లికేషన్ చేసుకోవడానికి కేవలం మీకు ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి మరియు డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. నేను ఎందుకు అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నాను అంటే వీటికి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఈ మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటున్నా అంటే జస్ట్ కొంచెం మనకి ఇవి చాలామందికి తెలియదనమాట. సో తెలియదు కాబట్టి చాలా తక్కువగా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇటువంటి ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకుంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఉద్యోగాలకి. అంటే కొంచెం టఫ్ లేకుండా కొంచెం కాంపిటీషన్ తక్కువగా ఉంటే మనకి ఏమవుతుందంటే కొంచెం ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి ఆసక్తి చూపించండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇవి మాకు తెలియని ఉద్యోగాలు ఇవి ఎక్కడో అని చెప్పేసి మీరు అనుకోకండి. కాబట్టి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. మరి శాలరీ ఎంత ఇస్తారు, ఎంత ఉంది ఏదనేది. అయితే ఇక్కడ చూడండి, మనకి ఇది గ్రూప్ ఏ పొజిషన్ ఇవి ఉన్నాయి. సో వీటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి. అలాగే గ్రూప్ బి పొజిషన్స్ అని చెప్పేసి ఉన్నాయి. గ్రూప్ ఈ ఉద్యోగాలకి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ మన గ్రూప్ సి ఉద్యోగాలు ఉన్నాయండి. సో వీటికి ఇంటర్ పాస్ అయితే చాలు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మరియు పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మీకు దాదాపుగా నెలకు శాలరీ వచ్చేసి మనకు 25,000 వరకు అయితే వస్తుందన్నమాట. అంటే జీతంతో పాటు అలవెన్సెస్. సో అంటే డిగ్రీకి కొంచెం ఎక్కువ ఉంటుంది, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి. అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి కొద్దిగా తక్కువగా ఉంటుంది, పీజీ పాస్ అయిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు శాలరీ అయితే చెల్లిస్తారు. నేను చూపిస్తాను, ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకి స్ట్రక్చర్లో వాళ్ళు ఇచ్చారు. శాలరీ ఎంత ఇస్తాము ఏందనేది, ఎవరెవరికి అంటే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఎంత ఇస్తాం అనేది కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి, మనకి ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. అలాగే మనకి ఇక్కడ పోస్ట్ పేరు అనమాట, అసిస్టెంట్ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది. సో 15,600 ప్లస్ ఈ 5,400, 5,400 ఇవి మొత్తం కూడా మనకు 25,000 వరకు వస్తూ ఉందన్నమాట పర్ మంత్ శాలరీ. అలాగే లాస్ట్ 39,000 నుంచి అంటే మనకు దాదాపు 45,000 వరకు కూడా లాస్ట్ శాలరీ అయితే రాబోతుంది. ఇక మనకి ఇలా మనకి కొన్ని రకాల అసిస్టెంట్ లైబ్రరీయన్ అని చెప్పేసి ఉంది. ఓకే. అండ్ అలాగే దాంతోపాటుగా మనకి స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఏసీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి అని ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. సో వీటికి అంటే బీఈ లేదా బీటెక్ అండ్ అలాగే సివిల్ ఇంజనీర్, సివిల్ ఎలక్ట్రానిక్స్ వీళ్ళు చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ చూసినట్టయితే మనకి గ్రూప్ బి పోస్టులు చూసినట్టయితే చూడండి, ఇక్కడ సూపర్డెంట్ అనమాట. సో సూపర్డెంట్ ఉద్యోగాలు ఇవి. సో వీళ్ళకి కూడా సేమ్ అండి, సేమ్ జస్ట్ మీరు డిగ్రీ పాస్ అయితే చాలు, మీరు మనం అప్లై చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, గ్రూప్ ఏ ఏమో డిగ్రీ పాస్ కావాలి, గ్రూప్ ఏకేమో పీజీ పాస్ కావాలి, అలాగే గ్రూప్ సి పోస్టులకేమో ఇంటర్ పాస్ అయితే చాలు, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో కేవలం జస్ట్ 99 రూపీస్కే మనం కూడా అప్లై అయితే చేస్తూ ఉన్నాము. కాబట్టి అంటే 99 రూపాయలు మీరు మాకు ఇస్తే మేము మీకు అప్లై చేసిస్తాము. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ నెంబర్ ఉందో 9603966950 నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ ద్వారా. లేదంటే మీరు మాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం. ఏమేమి పెట్టాలి ఏందనేది కూడా తెలియజేస్తాం అనమాట. సో కాబట్టి మీరు మాకు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మాతో నేరుగా అయితే మాట్లాడొచ్చు మీరు. మీకు మేము కేవలం 99 రూపీస్‌కి అప్లై అయితే చేసిస్తాము. అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ లింకుని, ఈ పీడిఎఫ్‌ని, అలాగే ఈ యొక్క పీడిఎఫ్‌ని ఇప్పుడు మీకు చూసినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్‌ని, ఆన్‌లైన్ అప్లికేషన్ లింకుని మన యొక్క ఏది వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్‌లలో పెట్టడం జరిగింది. వాటి లింకులు, ఆ గ్రూప్‌ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో నేను పిన్ చేసి పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు నేరుగా ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే మన గ్రూప్‌లో ఇప్పుడైతే జాయిన్ అవ్వండి. ఇలాంటి 10వ తరగతి నుంచి బీఎస్సీ అండ్ అలాగే పీజీ వరకు కూడా అన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు, వీడియోలు, లింకులు అన్నీ కూడా ఆ గ్రూప్‌లలో పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా జాయిన్ అయితే అవ్వండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకు మరి ఏ సర్టిఫికేట్లు అవసరం మనం అప్లికేషన్ చేసుకునే సమయంలో అంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్ మెమో కావాలి, డిగ్రీ మెమో కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఈడబ్ల్యూఎస్ కింద అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి, అలాగే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే సదరన్ సర్టిఫికేట్ కావాలన్నమాట. ఇక ఒకవేళ మీరు బీసీ అయితే ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నాన్ క్రిమి లేయర్ ఓబీసీ సర్టిఫికేట్ మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇంతకుముందు నేను చెప్పినా కదా, ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళు
క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే సదరన్ సర్టిఫికేట్ ఇలా మనం పెట్టాల్సి ఉంటుందనమాట. కాబట్టి మీరు ఫోన్‌లో అన్నీ చెప్తాం మేము మీకు. ఫోన్ చేస్తే పర్టిక్యులర్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిటీ అయితే చేస్తాము. అప్లికేషన్ చేసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మిగతాగా నార్మల్‌గా డౌట్స్ కోసం అయితే చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇస్తాననమాట. అలాగే మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉందండి. అంటే నేను రూ. 99 నేను తీసుకుంటా. బట్ వీళ్ళకి అంటే ఈ రిక్రూట్మెంట్ చేసిన వాళ్ళకి మన అప్లికేషన్ ఫీజు మనము అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత ఉంది అమౌంట్ అంటే ఒక్కసారి చూపిస్తా చూడండి. మనకు నోటిఫికేషన్‌లోనే ఇవ్వడం జరిగింది. సో, అప్లికేషన్ ఫీజు మనకి అంటే ఇప్పుడు గ్రూప్ ఏ పోస్ట్‌లకి ఒక రకంగా ఉంది. అలాగే గ్రూప్ బి, గ్రూప్ సి పోస్ట్‌లకు ఒక రకంగా ఉందన్నమాట. ఒక 500 ఏమో గ్రూప్ ఏ, గ్రూప్ ఏ పోస్ట్‌లకు ఉంది. గ్రూప్ సి పోస్ట్‌లకి రూ. 250 ఏమో ఉంది. అండ్ జనరల్‌కి కొంచెం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రూప్ ఏనేమో అన్‌రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి రూ. 1000 చెల్లించాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఈడబ్ల్యూఎస్సీ, ఎక్స్ సర్వీస్ మెన్‌లేమో రూ. 500 పే చేయాలి. అలాగే గ్రూప్ బి ఉద్యోగాలకు అంటే ఇంటర్మీడియేట్ డిగ్రీ ఉద్యోగాలకేమో అన్‌రిజర్వ్డ్ ఓబీసీ కింద మీరు అప్లై చేసుకుంటే రూ. 500 అయితే పే చేయాలి. అలాగే ఎస్సీలు, ఎస్టీలు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఈడబ్ల్యూఎస్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఉన్న వాళ్ళు రూ. 250 అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, అంటే మాకిచ్చే 99 కాకుండానే ఈ అమౌంట్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో, ఈ విధంగా మనం అప్లై అయితే చేసుకోవచ్చండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాకు కన్సల్ట్ అవ్వండి. సో, మేము మీకు అప్లై చేస్తాం. అప్లై చేసి ఇచ్చిన తర్వాత ఆ పీడిఎఫ్‌ని మేము మీకు వాట్సాప్ చేస్తాం. ఆ యొక్క పీడిఎఫ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని అంటే మీకు వాట్సాప్ పంపిస్తాం కదా! అది ప్రింట్ తీసుకోండి. బయట రూ. 10 ఇస్తే ప్రింట్ ఇస్తారు. ఆ ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఈ అడ్రస్‌కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపియండి. సో, స్పీడ్ పోస్ట్ ద్వారా ఎప్పటిలోపు అంటే 6 మనకు మే 6, 2025 తారీఖు లోపు అక్కడికి చేరుకోవాలి. ఎక్కడికి? ఈ అడ్రస్‌కి చేరుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఈ అడ్రస్‌కి చేరుకోవాలి కాబట్టి మీరు ముందే ఇప్పుడే మీరు అంటే అప్లికేషన్ అయిపోయిన వెంబడే మీరు నెక్స్ట్ డేనే ఈ యొక్క అడ్రస్‌కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపియండి. ఆ యొక్క ఎన్వలప్ పేపర్ మీద మీ యొక్క అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్ అంటే మీ యొక్క అప్లికేషన్ దేనికి చేశారో ఆ యొక్క పోస్ట్ పేరు అలాగే అప్లికేషన్ ఐడీ నెంబర్ కూడా మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. నేను ఐడీ నెంబర్ చూపిస్తా. సో, ఈ అడ్రస్ కోసము అలాగే ఈ యొక్క ఐడీ నెంబర్ అప్లికేషన్ ఏదైతే మనకు ఈ అప్లికేషన్ పోస్ట్ ఉందో సో, ఆ పోస్ట్ నేమ్ కోసము ఈ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లో అయితే పెట్టడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మాకు ఫోన్‌లో అడగండి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత చెప్తాము. సో, దీనికి మరి మనకు రిటన్ టెస్ట్ ఉంటుందండి. అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఫస్ట్ సెషన్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సెషన్‌లో మనకు ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించి తీసుకుంటారు కాబట్టి మనకు ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. చూసిన వాళ్ళందరూ ఉడకంగా ఇలాంటి అప్డేట్స్ కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఫేస్‌బుక్ ద్వారా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన యొక్క ప్రొఫైల్‌ని అయితే మీరు ఫాలో అయితే అవ్వండి. సో, ఇలాంటి అప్డేట్స్ కోసం. ఇది ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.